లాస్ట్ వీడియోలో జుత్తిగ శివాలయం చూసాం కదా. ఈ వీడియోలో నత్తరామేశ్వరం చూసేద్దాం రండి. జుత్తిగ ఎంత ప్రశాంతంగా ఉందో నత్తరామేశ్వరం అంత రద్దీగా ఉంది. సీతారాములు నత్తగుల్లలతో శివలింగాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారంట. అందుకే నత్తరామేశ్వరం అని పేరు వచ్చింది. ఇదే ఆలయ ప్రాంగణంలో రాముడు, లక్ష్మణుడు, పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాలైతే ఉన్నాయి. పరశురాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మిగిలిన రోజులన్నీ లింగం అంతా నీటితో నింపి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది జనం ఉన్నారు. ఎందుకంటే కేవలం మే నెలలో మాత్రమే ఈ నీటిని బయటికి తీస్తారు. అప్పుడే శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. మళ్ళీ మే నెల కంప్లీట్ అవ్వగానే నీళ్లు నింపేస్తారు యథావిధిగా. ఈలోపు దర్శనం చేసుకోవాలి. అందులోనూ మేము వెళ్ళిన రోజే ఆఖరి రోజు అవడం వల్ల చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఇంకా రాముడు, లక్ష్మణుడు ప్రతిష్ఠించిన విగ్రహాలు అయితే 365 రోజులు దర్శనం చేసుకోవచ్చు. వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. అక్కడే భోజనం కూడా చేశాము. ఈ అద్దాల్లో కనిపిస్తుంది కదా, ఇదే సీతారాములు ప్రతిష్ఠించిన నత్తగుల్లలతో చేసిన శివలింగము. జుత్తిగా, నత్తరామేశ్వరం, మల్లిపూడిలో ఉన్న శివాలయాల్ని ఒకే రోజు దర్శనం చేసుకోవడం మంచిదంట. పూర్వం మునులు ఈ 3 గ్రామాల్లో తపస్సు చేశారంట. నెక్స్ట్ షార్ట్ వీడియోలో మల్లిపూడి శివాలయాన్ని దర్శనం చేసుకుందాం.